అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో తన స్వార్థం కోసం పావులుగా వాడుకున్న ఏపీ పోలీసులపై జగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేయిస్తున్నాడు. వారిపై బురద జల్లడానికి అనేక మార్గాలను ఉపయోగించుకుంటున్నాడు. మొన్నటి వరకు బెదిరిస్తే ప్రభుత్వం చెప్పినట్లు చేయడం మానేస్తారనే వ్యూహంతో వ్యవహరించిన జగన్ కు అది బెడిసి కొట్టడంతో డబ్బులిచ్చి జాతీయ మీడియాలో వార్తలు రాయిస్తున్నాడు. అప్పుడైనా తాను చెప్పినట్లు వింటారని, ప్రభుత్వానికి సహకరించకుండా ఉంటారనేది అతని మరో వ్యూహం. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఆపకుండా వెళ్లిపోయిన ఓ లారీపై అక్కడి పోలీసు రాయి విసిరారు. దానివల్ల లారీ ఆగుతుందేమో అనే ఉద్దేశంతో ఆ వీడియోను తీసుకొచ్చి మన ఏపీలో జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నాడు. దీనిపై హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో పోలీసులపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిద్దాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డలోడదీసి కొడతాం, సప్త సముద్రాలు అవతల ఉన్న లాక్కొచ్చి కొడతా, బట్టలోడదీసి నిలబెడతా, యూనిఫామ్ తీసి షర్టు ప్యాంటు లేకుండా నిలబెడతాం, మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం, ఎమ్మెల్యేలకు మంత్రులకు వసూలు చేసిన వాటాలు పంచుతున్నారు, డీజీపీ డాన్లా వ్యవహరిస్తున్నారు,